ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. నేను మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం గమనించుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనానికి గమనించుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తరలించండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతిశూరుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వములో సర్వమైనవాడా, ఉదయకాలం మొదలుకొని మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మాకు కావలసినటువంటి ఆ మాటలలో మమ్మల్ని మార్చగలిగేది ఆ ఒక్క మాట అయినను సరే, అది మాతో మాట్లాడమనియు, ఆ మాటల గుండా మా జీవితాలలో జరగవలసిన మార్పులను మాకు అనుగ్రహించమని, సమస్తమును కూడా నీ నామ ఘనతార్థమై ఈ స్థలంలో జరిగింపజేయమని, ఎల్లవేళలా మేము మీతో, మీరు మాతో కలిసి నడవగలిగేటువంటి ఒక గొప్ప ధన్యకరమైన జీవితాలు మాకు అనుగ్రహించమని, దానికి కావలసిన సిద్ధపాటులు కూడా దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిస్తే చదవబడిన లేఖనంలో దేవుడు అంటారు, ఇక్కడ కొన్ని భౌతికమైనటువంటి ఆజ్ఞలు, మరికొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞలు. ఆమేన్. ఒక్క మైక్ పని చేయట్లేదు సరిగ్గా, ఒక వైర్ కూడా, ఇన్ని వైర్లలో ఒక వైరు చెక్ చేశారా? తర్వాత నేను చెక్ చేసి చూస్తాను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు ఆయన అంటున్నటువంటి మాట ఇది ఉందిగా. మరి ఏం చేస్తున్నారు అప్పటి నుంచి? వాక్యం ప్రారంభం అవ్వడానికంటే ముందే కొంచెం చక్కగా జాగ్రత్తగా ఉండాలిరా. వాక్యం ప్రారంభమైనకి మైక్లో గోలేందంతా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అని అంటాడు, భౌతికమైనటువంటి ఆజ్ఞలు కొన్ని, ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు కొన్ని. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మీరు వదిలివేసి భౌతికమైన వాటిని మాత్రం మీరు పట్టుకున్నారు. కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ సమన్వయాన్ని చూడగలగాల. శాస్త్రులు, పరిసయ్యులు భౌతికమైన విషయాలపైన అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కలిగి వాటి మీద మాత్రమే ఏకాగ్రతను చూపించిన ప్రజలుగా ఉన్నారు. దశంభాగాలు తీయడం కావచ్చు, దేవునికి ప్రత్యేకమైన విశ్రాంతి దినాలు ఆచరించడం కావచ్చు, ప్రజలందరి ఎదుట కనపరచబడేటువంటి సొంత వీధుల్లో మూలల్లో నిలబడి చేసే ప్రార్థనలు కావచ్చు, వీటి విషయాలలో
వారు ఎన్నడూ కూడా తప్పిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఇవి మనుషుల చేత కనబడేవి, కొలవబడేవి గనుక ఈ ప్రత్యేకమైన విషయాల్లో మాత్రం జాగ్రత్త పడ్డారు. దేవుడు భౌతికమైనటువంటి విషయాలను తృణీకరించి ఆత్మ సంబంధమైన విషయాలను మాత్రమే పట్టుకోమని ఆయన చెప్పల. ఎందుకంటే ఈ రోజున ప్రత్యక్షత లోపంలో ఉండేటువంటి వ్యక్తులు కానీ, దేవుడు నాకు కళ ద్వారా చూపించబడిందని నేను బలంగా దృఢంగా చెప్తా ఉన్నాను. వెండి పరిచర్యల్లో ఉండేటువంటి సంఘాలు కానీ, పరిచర్యలు కానీ ఈ రోజున భౌతికమైనవి అంటూ ఏమీ లేవనియు, కేవలం ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనదిగానే చూడాలనియు బోధిస్తూ ఉన్నారు. కానీ వెండి పరిచర్యల్లో ఉండే ప్రత్యక్షత స్థాయికి అనుగుణంగానే వారు మాట్లాడుతూ వస్తున్నారు. దేవుడు చెప్పుచున్న మాటను గమనిస్తే ఆయన అంటాడు, భౌతికంగా మీరు చేసేటువంటి ఈ దశమ భాగాలు ఏవైతే ఉన్నావో ఇవి అలాగే చేయండి, కానీ మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన విషయాలు చేస్తూ వీటిని మానక వీటిని చెయ్యండి అన్నాడు. దేవుడు మన దగ్గర కోరుకునే సమస్తాల్లో కూడా భౌతికమైనవి, ఆత్మ సంబంధమైనవి రెండింటిని కూడా చేయమని ఆశపడతా ఉన్నాడు. ఆయన కేవలం ఏదన్నా ఒక్కదాన్ని మాత్రమే చేయాలి అని ఆయన కోరుకోవడంలా. బాప్తిసం అనేటువంటి కార్యక్రమము భౌతికంగా సూచించేది, ఆత్మ సంబంధమైన మార్పు కలిగేది. ఆత్మ సంబంధంగా అంతరంగంలో చోటు చేసుకున్న మార్పులను భౌతికంగా సూచనగా చూపించాలి, సాక్షార్థంగా. ఆత్మ సంబంధంగానైనా సరే, భౌతికంగానైనా సరే, ఈ రెండు కూడా సమానంగా బ్యాలెన్స్ చేయదగిన విషయాలు. అట్లాగే మాట్లాడుతూ దేవుడు అంటారు, శాస్త్రులు పరిచయాలు భౌతికమైన విషయాలపై ఎంతగా వాళ్ళు ప్రాధాన్యత చూపారంటే ఆత్మ సంబంధమైన విషయాలు పూర్తిగా తృణీకరించేశారు, అసలు వాటిని లెక్కలోకి తీసుకోకుండా చేశారు. అలాంటి భక్తిని దేవుడు అన్నాడు వేషధారణ భక్తి. ఒక వ్యక్తి యొక్క భక్తి వేషధారణగా ఉండకుండా ఉండాలి అంటే అటు భౌతికమైన వాటిలోనూ ఆత్మ సంబంధమైన వాటిలో రెండింటిలో కూడా వాక్య ప్రకారమైనటువంటి సమతుల్యతను మెయింటైన్ చేయాలి. నాకు విశ్వాసం ఉందని నేను చెప్తా ఉన్నాను, నా అంతరంగంలో నిజంగానే విశ్వాసం ఉన్నది, కానీ క్రియల రూపంలో భౌతికంగా దాన్ని కనపరచుటలేదు. ఇది మృతము. అంతరంగంలో ఉండవలసిన దాన్ని నేనేమో చూపుటలేదు, కానీ భౌతికంగా నేను చేయవలసిన కార్యాలు చేస్తూ ఇదిగో నాకు విశ్వాసం ఉందని క్రియలు చూపుతా ఉన్నాను, అది మృతమే. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయదగిన విషయాలు. ఎందుకంటే మందిర యాజమాన్య విషయం గురించి నేను మాట్లాడినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పినటువంటి విషయాలు చూపించినప్పుడు చాలామంది దాన్ని కేవలం ఆత్మ సంబంధమైన విషయంగానే చూశారు. కానీ అది ఆత్మ సంబంధమైనదిను భౌతికమైనదిను రెండింటిదై ఉన్నది. అది ఆమేన్. మళ్ళీ భలే చాకచక్యంగా ప్రజలు అడుగుతారు, అది ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రం మాట్లాడింది, మనకు పెట్టబడిన పేరే యేసుక్రీస్తు యొక్క పేరు అని ఓన్లీ ఆత్మ సంబంధంగా తీసుకొచ్చారు. మరి భౌతికంగా ఆధార్ కార్డులో పేరు మార్చుకుంటావా అని ఎదుటోడు రాయడానికి ముందు వాళ్ళని రాళ్ళు వేసుకుంటున్నారు, అవకాశాన్ని ఇవ్వకుండా. నిజంగా ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో దాని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అవన్నీ కూడా వెండితో చేయబడిన కొన్ని పేపర్లు ముడతబెట్టి అవన్నీ కూడా ఒక పెద్దగా పరిచి ఆ పరిచిన దానిపైన ఒక సమూహం కనబడతా ఉంది, అది వెండి పరిచర్య అని చూపుతా ఉన్నాడు ఆయన. దానికి దేవుడే సాక్షి. వెండి పరిచర్యలు మంచివే, మేలైనవే, ప్రత్యక్షతలు తక్కువ. వెండి పరిచర్యుడికి బంగారం నచ్చదు. ఎవడి పరిచర్యకి కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా వారి వారి పరిచర్లకు వారి గొప్పవిగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క మనం చదవబడినటువంటి చదివిన లేఖనంలో చూస్తే ఆయన అంటాడు, ఆత్మ సంబంధమైనది ఎంత ప్రాధాన్యమైనదో భౌతికమైనది కూడా అంతే ప్రాధాన్యము. నువ్వు భౌతికములో దాన్ని సూచనగా చూపించకుండా ఆత్మీయమైన దాన్ని స్థిరపరచలేదు. ఆత్మలో కలిగే మార్పును సాక్షార్థంగా భౌతికంగా చూపించాల్సిందే. నా ఆత్మలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను, ఏది
భౌతికంగా నేను మీకోసం సమయాన్ని కేటాయించలేదు, పదార్థాన్ని కేటాయించలేదు, ధనాన్ని కేటాయించలేదు, దేన్ని ఇవ్వలేదు. అంతరంగంలో మాత్రం ప్రేమ ఉందని చెప్తా ఉన్నారు. వేషధారణ ప్రేమ. కరెక్టేనా? ఇదేమన్నా నాదా? ఈ చర్చి దేవుడిది. మీరేమన్నా నావారా? చర్చి మీరంతా దేవుడి వారు అని చెప్తూ ఇదంతా నా పేరు మీద రాసుకున్న వేషధారిని నేను. ఎందుకంటే ఇది ఆత్మ రూపంలోనైనా సరే, భౌతిక రూపంలోనైనా సరే, రెండు కూడా ఆయనవే. ఎందుకంటే దానికి సంబంధించిన ఆజ్ఞ ఉన్నది కనుక. ఈ గడియ వర్తమానికుడి ద్వారా చెప్పబడినటువంటి సూచనల ద్వారా, అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ద్వారా దేవుడు చెప్పాడు కనుక ఇది చేయదగినదే. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రమే చేస్తే బైబిల్ వల్ల ఏమంటుందంటే వేషధారణ అంటుంది. ఏదన్నా ఒకటే చేస్తే వేషధారి. ఇప్పుడు ఉదాహరణకి భౌతికంగా ఈ మందిరాన్ని దేవుడి పేరు మీద రాసి ఆత్మీయంగా దాన్ని దేవుడి మీద కట్టకుండా పాస్టర్ మీద ఏదో కొన్ని సిద్ధాంతాల మీద కట్టిన వేషధారి. లేదు, భౌతికంగా ఆయన పేరు మీద కాకుండా కేవలం ఆత్మీయంగా ఆయన పేరు మీద కడతానన్నా వేషధారి. రెండు ఎలా కట్టాలో అలా కట్టాలా, అప్పుడు మాత్రమే సరైన విధానం. అందుకే దేవుడు అని అంటాడు, వాటిని మానక వీటిని చేయండి. అది చేయాలా, ఇది చేయాలా. ఇది చేయకుండా అదొక్కటే చేస్తా, అదొక్కటి సరిపోతుంది అనుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా మోసగాళ్ళు. ప్రత్యక్షత లోపము కలిగి వర్తమానాన్ని ఇంకా వారకు అప్పచెప్పబడుతున్నటువంటి అయ్యే పాత కళ్ళద్దంలో చూస్తున్నటువంటి ప్రత్యక్షత నేత్రాలు కాబట్టి పట్టుకోలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, లేదు లేదు, భౌతికమైనవి ఆత్మీయమైనది వీటిని మనక వీటిని చేయాలా. లేదు ఓన్లీ ఆత్మ సంబంధమైనవే చేయాలన్నారనుకోండి, అయ్యా ఆలోచించండి, ఈరోజు అంతా ఆత్మ సంబంధమైంది బ్రదర్, ఈరోజు అంతా స్పిరిచువల్గా ప్రత్యక్షతలో మార్పులు వచ్చాయి బ్రదర్ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అలాంటప్పుడు దేవుడు 3 భౌతికమైన ఆజ్ఞలు పెట్టాడు. ఇవి ఆత్మ సంబంధమైన వాటికంటే ఎక్కువగా భౌతికంగా చేసి చూపించాల్సిన విషయం. కానీ ఈ 3 భౌతికమైన వాటి వెనకాల ఆత్మ సంబంధమైన కారణాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిస్మము, 2 ప్రభురాత్రి భోజనము, పాదశుద్ధీకరణ. ఇవి భౌతికమైన ఆజ్ఞలే, కానీ వీటి వెనకాల ఆత్మ సంబంధమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఆత్మ సంబంధంగా తీసుకున్న భౌతికంగా వద్దన్నామా? లేఖనాలలో భౌతికంగా చేయకపోయినా నీకు నాకు పాలు లేవన్నాడు పాదశుద్ధీకరణలో. ఎస్ ఆర్ నో? ఆత్మ సంబంధం గురించి మాట్లాడలే. నేను ఆత్మ సంబంధంగా బ్రదర్ అందరికంటే బాగా తగ్గించుకుంటానయ్యా, ప్రతి ఒక్కరికంటే బాగా లోబడతానయ్యా, నాకంటే ఎదుటివాడే గొప్పవాడు అనుకుంటానయ్యా. అయినా సరే నువ్వు కాళ్ళు కడిగి భౌతికంగా చూపించాల్సిందే. అంతరంగంలో ఆత్మీయమైన మార్పు జరిగిందిగా, సరిపోదా? సరిపోదు. ఆత్మీయంగా దీన్ని చేయాలి, భౌతికంగా దాన్ని చేయాలి, దీన్ని మానక దాన్ని చేయాలి. కానీ ప్రజల్ని ఈజీగా మభ్యపెట్టగలుగుతున్నారు, సిద్ధహస్తులైపోయినారు ఈ రోజున. అలా కాదు, భౌతికంగాను చేయాలి, ఆత్మీయంగాను చేయాలా. దేవుడు మాట్లాడుతూ వేషధారులుగా ఉండి రెండింటిలో ఏదైనా ఒకదాన్ని పట్టుకోగలిగినటువంటి శాస్త్రుల పరిశీలనలు వారిని గురించి ప్రస్తావిస్తూ దేవుడు అంటా ఉన్నాడు, మీరు వేషధారులుగా ఉన్నారు, మీరు భౌతికమైన విషయాల పట్ల అధికమైన ఆసక్తి కలిగి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మీరు నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు అంటున్నాడు. కాసేపు ఇక్కడ నుంచి నేను స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆయన పలికిన ఆ మాటల్లో మనకు తెలియకుండా అనేకులు దాన్ని ఇరుక్కుబడిపోయాం. దశంభాగాలు ఇవ్వడంలో వెనకాడేమా? ఆడలే. కానుకలు ఇవ్వడంలో ఆడలే. దేవుడి కోసమైనటువంటి భౌతికమైన పనుల్లో ఆడలే. కానీ ఆత్మ సంబంధంగా న్యాయంగా నడుచుకునడంలో ఆమెలు రావు. ఇక్కడ కనికరములో విశ్వాసంలో దశంభాగాలు కడుతున్నామా? కనికరములు ప్రేమించుతున్నామా? అవును పిల్లకాయలు ఇంతకుముందు క్లాస్ బీకే, అందుకే ఆమెలు వస్తున్నాయి బాగా. వాళ్ళకి అర్థం కాకుండా ఆమె చెప్తా ఉన్నారు. వాళ్ళు మంచిదే, కాసేపు ఆగండి. అంటే భౌతికమైన విషయాల్లో మనిషి ఎంత బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడో దేవుడి పట్ల, ఆత్మ సంబంధంగా దేవుడికి అంత దూరం జరుగుతూ వస్తున్నాడు ఆయన.
దీనికి గల కారణాలు అయ్యా ఈ మూడే మూడు. న్యాయంగా నడుచుకోవడంలో ఫెయిల్ అయ్యాం, దశంభాగాలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు, కనికరం చూపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాము ఆత్మ సంబంధంగా. కానీ ప్రథమ పీడికలు తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానుకలు వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, భౌతికంగా మందిరం కోసం కష్టపడి పనిచేసేయడంలో కూడా చాలామంది ముందుకు వస్తారు. కానీ విశ్వాసంలో మాత్రం మళ్ళీ బలహీనలుగానే ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాటిని మాటక వీటిని చేయండి. ఆత్మ సంబంధమైన వాటిని మానకూడదు, భౌతికమైన వాటిని మానకూడదు. ఈ రెండింటిని చేయడంలోనే జీవం ఉంటుంది. ఏదైనా ఒక్కటి మాత్రమే చేస్తే మృతము అంటాడు దేవుడు. ఆమేన్. మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో కూడా చూసిన అదే అంశాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాం. అన్ని కాలాలలో, అన్ని వేళల్లో దేవుడితో వాక్యముతో నడుచుట ఎలా అనే వర్తమానాన్ని చూస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా యోషియా అనే రాజుల గురించి చూసాం. చక్కగా బ్రతికినటువంటి ఆయన జీవితం అంతా కూడా ఎలాగూ చివరి దినాల్లో మళ్ళీ దేవుడికి అవిధేయత కలిగి ఎలా నడిచాడో, ఎలాగూ దేవుడి విషయంలో తాను బలహీనుడైపోయినాడో అన్న విషయాన్ని మనము గమనించాం. అయితే జాగ్రత్త గమనించాలా. మరొక రాజును గురించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిరియా మీద రాజుగా ఉన్న బెన్హదదు అనేటువంటి రాజు, ఈయన ఇజ్రాయేలుల యొక్క రాజ్యం పైకి ఆహాబ్ యొక్క కాలంలో దండెత్తడానికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆహాబ్ యొక్క కాలంలో సిరియా దేశం మీద రాజుగా ఉన్న బెన్హదదు యుద్ధానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన యుద్ధము జరుగుతున్నటువంటి ఆ యుద్ధ స్థలము యుద్ధముల్లో మార్పులు చేర్పులకు చాలా ప్రధానమైన కారణం. నీటిలో యుద్ధము మొసళ్ళే గెలుస్తాయి, ఆకాశంలో యుద్ధం పక్షులే గెలుస్తాయి, భూమి మీద యుద్ధాలలో భూమి మీద ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళే గెలుస్తారు. అలాగే ఈ బెన్హదదు సిరియా దేశం మీద రాజుగా ఉన్నటువంటి ఆయన దేవుడి యొక్క ప్రజలపైకి యుద్ధానికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా తర్వాత చూడండి అక్కడ జరిగిన సందర్భాన్ని గమనించండి. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడి ప్రజలకు సిరియా దేశం రాజు అయిన బెన్హదదుకి ఆ సైన్యాన్ని ఇరువురికి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడంటే కొండలున్న ప్రాంతం. కొండలున్న ప్రాంతం అయ్యేసరికి కొండలున్న ప్రాంతంలో పైన ఉండేవాడికి కింద ఉండేవాడికి ఆధిక్యతలో తేడాలు ఉంటాయి. పైన ఉండేవాడు తోసేయడానికి, పడేయడానికి, దాడి చేయడానికి సులభంగా ఉంటుంది. కింద ఉన్నోడికి మాత్రము వాడు తలపైకెట్టి యుద్ధం చేయాల. కొండ మీద యుద్ధం చేయడానికి, మైదానంలో యుద్ధం చేయడానికి వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే సిరియా దేశం యొక్క బెన్హదదు రాజు యొక్క సైనికులు అంటున్నారు, కొండ మీద యుద్ధం చేశాం కాబట్టి, కొండలలో యుద్ధం చేశాం కాబట్టి రాజా మనం ఓడిపోయాం. మీకు మాట చెప్పనా, ఇజ్రాయేలు యొక్క దేవుళ్ళు కొండ దేవతలు. ఇది సిరియా సైన్యం యొక్క ప్రజలు మాట్లాడుతున్న మాట. అలా దేవుళ్ళే కొండ దేవుళ్ళు. ఎందుకు? అన్ని కొండల మీద జరుగుతాయి కార్యాలు. జాగ్రత్త వినాలా. అబ్రహాం బలి ఇచ్చింది ఎక్కడికి? ఒక కొండే. 10 ఆజ్ఞా పలకలు ఇచ్చింది ఎక్కడ?
కొండే. మేఘంలో రాకడెక్కడా? కొండే. మళ్ళా దిగొచ్చేది ఎక్కడా? కొండే. శిలువ మరణం ఎక్కడా? కొండే. ఇవన్నీ చూసి ఇలా దేవుడు అని కొండల దేవుడు అన్నారు. అన్ని కొండల మీద ఉండే దేవుడినా? ఆ కొండల మీదే ఉంటాడు. ఆ మైదానంలో దిగిరా, అట్లా చదువును కలిగిన భూమి మీదకి రా, చిట్కలేసి మనం గెలవచ్చు అన్నాడు ఆయన. కొండల దేవుడు అలా దేవుడు. దేవుడి మాట విన్నాడు. సిరియా దేశం యొక్క ప్రజలు కలిగిన ఓటమి తర్వాత నా ఆధిక్యతను, నా మహత్యము, నా దైవత్వాన్ని గుర్తెరుగుటకు బదులుగా నా ఘనతను కంటైన్ చేస్తారా, నియంత్రిస్తారా, ప్రత్యేకమైన ఒక భూస్థలానికి అప్పచెప్తారా? కొండలపై ఉండే రాజున నేను, కొండల మీద ఉండే నా శక్తిని సామర్థ్యాన్ని కనపరిచే దేవుణ్ణా నేను. దేవుడి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. ఎందుకు మీరు చేయవలసినది ఏమనగా తీసివేసి సరే, దాంట్లోనే 34వ వచనం చూడండి, 33 నుంచి చూడండి, 33. గ్రహించి తమ తండ్రి చేతుల నుండి నా తండ్రిని తీసుకొని పట్టణములను నేను మరలా అప్పగించదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును. చాలు. జరిగింది ఏంటంటే, రెండవ మారు యుద్ధానికి వచ్చేసరికి ఇజ్రాయేల్ యొక్క రాజు బెన్హదదును పూర్తిగా ఓడించేశాడు, బంధించేశాడు కూడా. బంధించిన తర్వాత బెన్హదద్ అంటాడు, నేను లొంగిపోతా ఉన్నాను, నన్ను క్షమించు. నేను నీ తండ్రి దగ్గర తీసుకున్నటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి స్థలాలను కూడా నీకు ఇచ్చేస్తా. నేను దేనినైతే కోల్పోయిన ప్రతి దాన్ని నీకు అప్పచెప్పేస్తా. కేవలం నన్ను ప్రాణాలతో వదిలేయి అని అడిగాడు. కేవలం నన్ను ప్రాణాలతో వదిలేసి అని బెన్హదద్ అడిగాడు. ఎవరిని? ఆహాబుని. జాగ్రత్తగా గమనించాల. రాజు అయినటువంటి ఆహాబుని అడిగాడు. అప్పుడు ఆహాబు శరణు వచ్చినటువంటి రాజుని ఏం చేయాలి ఇప్పుడు? అయ్యా మీరేం చేస్తారు? కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా ఉన్నాడు. మొత్తం సంపాదించుకొని ఆక్రమించుకున్న సమస్తాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తానన్నాడు. లొంగిపోతాను, నీకు ఇకపైన నేను నీకు కప్పం కడతానయ్యా, ట్యాక్స్ కడతానయ్యా అంటున్నాడు. ఇప్పుడు అతని విషయంలో మీరేం చేస్తారు? మైక్ ఆన్లో ఉంది, అదే ఇదా. మీరేం చేస్తారయ్యా? క్షమించరా? ఒకడు వచ్చి మీ కాలు పట్టుకుంటే ఏం చేస్తారు? ఆహాబు రాజు కూడా మీలాగే చేశాడు. ఆహాబు రాజు కూడా మీలాగే కనికరం కలిగిన వాడు. కనికరం కలిగి ఉండి మీరు ఎలాగో క్షమించడానికి ఇష్టపడ్డారో ఆహాబు కూడా సిరియా దేశపు రాజును బెన్హదదును క్షమించడానికి ఇష్టపడ్డాడు. కానీ మరొక వాక్యాన్ని మేము ముందు ఉంచుతాను ఇక్కడ. దాంట్లోనే మొదటి రాజులు 20వ అధ్యాయం 42వ వచనం చూడండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే శపించిన మనుష్యుణ్ణి నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోయి పోనిచ్చితివి గనుక వాని ప్రాణానికి మారుగా నీ ప్రాణాన్ని, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా, వాడై ఇక్కడ ఏం జరిగిందంటే,
బెన్హదదును దేవుడు శపించాడు. బెన్హదదు మాట్లాడిన మాటలు ఇతను కొండలకు సంబంధించిన దేవుడు, మైదానాలకు దేవుడు కాదు అని దేవుడు మహిమను తగ్గించిన రీతిలో మాట్లాడిన బెన్హదదు మాటలకి దేవుడు నిజంగానే ఉగ్రత చూపించాడు. అతన్ని శపించాడు, అతన్ని చంపాలన్నదే దేవుడి యొక్క చిత్తము, నిర్ణయం. కానీ దేవుడి నిర్ణయం ఒకలాగుంటే రాజుగా ఉండిన ఆహాబు యొక్క నిర్ణయం మరొకలాగా ఉంది. నువ్వు చంపాలి అని దేవుడు చెప్తా ఉంటే ఆహాబు అంటాడు, అతను నన్ను బతిలాడాడుగా, నా కాళ్ళు పట్టుకున్నాడుగా, మొత్తం అంతా తిరిగి వెనక్కి ఇచ్చేస్తా అన్నాడుగా. అయ్యా, ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, కొంతమంది కనికరాలు ప్రేమలు ఎంత ఎక్కువైపోతాయి అంటే చివరికి సాతాన్ని కూడా క్షమించే స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఏంటిది అమ్మా, ఎంతలా క్షమించగలుగుతావు అమ్మా అంటే సాతాన్నైనా క్షమించగలుగుతానంటారు. దేవుడు దేనినైతే నిర్మూలన చేయమన్నాడో, దేవుడు దేనినైతే నాశనం చేయమని సెలవిచ్చి ఉన్నాడో దానిని చేయడమే విధేయత. నీకు అంతరంగంలో దాన్ని నాశనం చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, ఆ వ్యక్తి పట్ల నీకు అమితమైన ప్రేమ ఉండొచ్చు, కానీ దేవుడే నిన్ను దూరము జరగమన్నప్పుడు, దేవుడే నిన్ను దాన్ని నాశనము చేయమన్నప్పుడు, దాని జోలికి పోకుండా నీ ఉండి దేవుడు శపించిన దాన్ని శపించినట్టుగానే ఉండనిమ్మన్నప్పుడు నీవు దానికి ఆమె అనాల్సిందే. ఆహాబు పైకి వచ్చినటువంటి సమస్య అంత ఇంత కాదు. ఆ రాజు ప్రాణములకు బదులుగా నీ ప్రాణము, ఆయన జనులకు బదులుగా నీ జనుల్ని నేను ఖచ్చితంగా శపిస్తున్నాను. ఇక్కడ మనకు మరొక వ్యక్తి కూడా గుర్తొస్తాడు. ఇదే సందర్భంలో సౌలు ఉంటాడు ఎగ్జాక్ట్గా కదా. దాన్ని గమనిస్తుంది. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే అరణ్యములో ప్రయాణము ప్రారంభించినది మొదలులో అమాలేకీయులు ఇజ్రాయేలుల పైన కనపరిచినటువంటి క్రియలు దేవుడు ఎప్పుడో జరిగిన దాన్ని మర్చిపోకుండా అలాగే జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆయన తన ప్రజల పట్ల జరిగే ఏ అన్యాయాన్ని దేవుడు మర్చిపోడు. బహుశా దానికి ప్రతిగా ఆయన ప్రతీకారము తీర్చుకోవడానికి, క్రియ చేయడానికి సమయం పడుతుంది, కానీ ఎన్నడూ మర్చిపోడు. మీరు ఆయన ప్రజలేగా. మీకు విరోధంగా మాట్లాడిన వారిని దేవుడు వదులుతాడనుకున్నారా? ఆయన మీ నుంచి ఆశించేది ఏంటంటే మీరు ప్రేమతో వారిని క్షమించాలని ఆశపడతాడు ఆయన. కానీ యుద్ధం చేసేది ఆయనే. మీరు క్షమించాలి, ఆయన శిక్షించాలి. మీరు శిక్షించాలని ఆశపడ్డప్పుడు ఆయన మిమ్మల్ని కూడా క్షమించడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఏమై ఉన్నదో ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుచుటలోనే విధేయత దాగి ఉన్నది. దేవుడు సౌలుకు చెప్తూ, అమాలేకీయులు నా ప్రజలకి చేసినటువంటి ఆ కార్యాన్ని నేను మర్చిపోలేదు. నేను అందుకొరికి ఏం చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా గేలి చేస్తూ ఉన్నారా, మీ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉన్నారా, మిమ్మల్ని హింసిస్తున్నారా, మీ ఫలం అధికమవుతుందని మీరు ఆనందించి వారి కోసం ప్రార్థన చేయండి. మీరు ఒక స్థాయి వరకు దానిపైన విజయం సాధించగానే మీ పక్షాన ఆయన యుద్ధం చేయడం మొదలు పెడతారు. బైబిల్ అంతట్లో కూడా ఇదే విషయం మరలా పునరావృతమైంది. అమాలేకీయులు చేసినటువంటి తప్పిదాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు అంటాడు సౌలుతో, సౌలా నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, వారిని నేను శపించి ఉన్నాను, వారిలో నువ్వు ఏ చిన్న పిల్లవాడినైనా సరే, స్త్రీలనైనా సరే, ఎవరిని చివరికి రాజునైనా సరే నువ్వు మిగల్చకూడదు. ప్రతి ఒక్కదాన్ని నేలమట్టం చేయాలి, నిర్మాణాలను ప్రతి ఒక్కరిని కూడా నువ్వు హతం చేయాల కదా, పశువులను సైతం కూడా చేసేయాలి. ఇది దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ వినడానికి మనకు చాలా సాధారణంగా ఏమో దేవుడు చెప్పాడు,
మనమైతే చేసేస్తాంలే అనిపిస్తుంది అక్కడ. కానీ ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు మిమ్మల్ని ఒక వ్యక్తి దగ్గర నుంచి మీరు వీరితో సంబంధ బాంధవ్యాలు తెంచివేయండి అని దేవుడు మీకు సెలవిచ్చాడు అనుకోండి. వారు మీ కాళ్ళ మీద పడి మరి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ, లేదు నేను మీతోనే ఉంటాను, నేను మిమ్మల్ని వదిలిపోనని చెప్పేసి మొత్తం రక్త కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఏం చేస్తావు? వదిలేయగలుగుతావా? వదిలేయగలుగుతారా లేదా? వదలలేరు. అదే అవిధేయత. ఆ రోజున ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రాజులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా అలాంటివే. దేవుడు చెప్పింది చెయ్యాలన్నటువంటి కోరిక ఉన్నది, నడిపింపు ఉన్నది, చేయలేకపోతున్నారు. వారి పరిస్థితి అలాంటిది. ఇక్కడ ఎలాగైతే ఆహాబు రాజు బెన్హదదును ఎలాగో చంపవలసిన వాడై ఉండగా దేవుడే శపించిన వాడిని ఇతడు క్షమించి వదిలేశాడు. కానీ దేవుడి యొక్క ఆలోచన ప్రణాళికలో బెన్హదదు యొక్క మరణము ఆహాబు చేత జరగవలసినది ఉన్నది. కానీ దేవుడి యొక్క మాటకు అవిధేయత కనపరిచినందున ఆహాబు బెన్హదదును క్షమించి వదిలేశాడు. అది అతడి అటు తిరిగి ఇటు తిరిగి తన ప్రాణానికే చుట్టుకుంది. నా మాట వింటున్నారా? కొన్ని మార్లు నీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండడం దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. అబ్రహాము లోతు ఎలాగ ఉండవలసినది ఉన్నది వేరువేరుగా మీ జీవితాల్లోనూ అంతే. కానీ వేరుగా ఉండవలసిన చోట మీరు దేవుడి చిత్త ప్రకారమైన నిర్ణయాన్ని మీరు తృణీకరించి మరలా అలాగే ముందుకు సాగుతున్నంత కాలము వారికి రావాల్సిన శిక్షలు మీకు వస్తూ ఉన్నాయి, వారికి రావాల్సిన సమస్యలని మీకు వస్తూ ఉన్నాయి. వారి దోష శిక్ష ఫల రూపంలో మీ పైన పడి ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకయ్యా అంటే దేవుడు ఎవరి పట్ల ఏ నిర్ణయాన్ని కలిగి ఉంటున్నారో ఆ నిర్ణయాన్ని ఉన్నట్టుగా చేయడమే విధేయత. సౌలు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళిన తర్వాత అమలేకీయులలో సమస్తాన్ని జయించి రాజుని అక్కడ కొన్ని కొవ్వినటువంటి పశువుల్ని బందీలుగా తీసుకొచ్చాడు. ఎందుకైనా రాజుని చంపలేకపోయాడు? జనులకు భయపడి. జనులు అక్కడున్న పరిస్థితి ఎలా ఉందంటే జాగ్రత్త గమనించాలి. శాస్త్రుల పరిచయం యేసు ప్రభు వారిని పట్టుకుందామని ప్రయత్నం చేశారు, కానీ వారు కూడా జనులకు భయపడి పట్టుకోలే. మీరు వింటున్నారా? మనసులో కోరికేమో పట్టుకోవాలని, ఆయన ఏ విధంగా బంధించైనా హింసించాలనే కోరిక ఉంది. కానీ చుట్టూ ఉన్న జనులలో మాత్రము వారి పేరు ప్రఖ్యాతలు ఎంతగా ప్రాచురించబడినాయి అంటే యేసు ప్రభువుని ఏదైనా పట్టుకున్నామా ప్రజలే మొట్టమొదటిగా మన పైన వ్యతిరేక భావంతో మనల్ని దాడి చేస్తారు అన్న ఆలోచన సాగుతున్న విషయాలు ఇవన్నీ. జనులకు భయపడి పట్టుకోలేకపోయారు. చివరకు అక్కడ ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను విషయంలో అదే జరిగింది. బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క బోధకి ప్రజలందరూ నమ్మడం మొదలుపెట్టారు. ప్రజలకు భయపడే బాప్తిజం ఇచ్చే యోహాను ఏం చేయలేకపోయారు. సౌలు పరిస్థితి కూడా అలాంటిదే. దేవుడు ఆజ్ఞ తెలిసేనకి ఖచ్చితంగా నేను ఇతన్ని చంపాలా, రాజ్యంలో ఉన్న సమస్తాన్ని తీసివేయాలా. కానీ జనులకు భయపడి జనుల నిర్ణయం వేరు, అక్కడ రాజుగా ఉండిన వాడి నిర్ణయం వేరు. ఇప్పుడు దేవుడి యొక్క మాటకు లోబడి ఆ రాజు నడిచితే రాజు బ్రతికేవాడు, కానీ ప్రజలు వ్యతిరేకమయ్యేవారు. పోనీ ప్రజలకు లోబడి నడిస్తే ప్రజలు సంతోషించబడ్డారు, కానీ దేవుడు దూరం అయ్యాడు, ఎడబాసినాడు ఆయన. కొన్నిసార్లు సంఘంలో కూడా కాపరికి విశ్వాసులకి ఇదే పోరు జరుగుతుంది. మీరు వింటున్నారా? సంఘం అంతా ఏకదాటిపోయిన ఒక నిర్ణయం మీద ఉంటుంది, దేవుడు కాపరితో మాట్లాడి చూపించింది మరొక దిక్కు ఉంటుంది. అయితే సంఘాన్ని సంతోష పెట్టాలనా, దేవుడిని సంతోష పెట్టాలనా? ఇది పలికినంత సులభం కాదు. అది ఇది ఇప్పుడు మీరు పలికినంత సులభంగా జరగదు సంఘటన. ఎస్ ఆర్ నో? సంఘాన్ని సంతోష పెట్టకపోతే సంఘం ఖాళీ అవుతుంది. కరెక్టేనా? దేవుని సంతోష పెట్టినా ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువైపోతుంది. సంఘాన్ని సంతోష పెడితే దేవుడు ఉండడు, దేవుని సంతోష పెడితే సంఘం ఉండదు. ఇలాంటి పరిస్థితి ప్రతి సంఘ కాపరి ఎదుర్కొంటాడు. ఏదో ఒకరోజు ఎదుర్కోవాల్సిందే.
ఆ రోజున ఆ కాపరి లేకపోతే ఆ పనివాడు, దేవుని యొక్క కావలివాడు ఏ నిర్ణయం తీసుకుంటాడన్న దానిపైనే తన భవిష్యత్ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. నేను చూసిన చాలా మంది కాపరుల్లో సంఘమా కుటుంబమా ఏంటది, సంఘమా కుటుంబమా అన్నప్పుడు ఎక్కువ మంది కుటుంబాల వైపు మొగ్గు చూపి సంఘాలను సర్వనాశనం చేసేసారు. వాళ్ళ భార్యలను సరి చేసుకోలేక సంఘంలో అనేక మందిని పోగొట్టుకోవడానికే ఇష్టపడ్డ ప్రజలు ఉన్నారు. తమ కుమారులకు బలవంతం చేతనైనా సరే అర్హులుగా ఉండకపోని సేవలు నిలబెట్టాలనేటువంటి కోరిక చేత సంఘాన్ని చిన్న భిన్నం చేయడానికి ఇష్టపడ్డారు. దేవుడి నిర్ణయం, చిత్తము, ప్రణాళికతో సంబంధం లేదు. ఇక వారి వ్యక్తిగతమైన అభిప్రాయాలకు మాత్రమే అక్కడ అవకాశం దొరికింది. వీరందరూ కూడా మనుష్యులనైతే సంతోషపెట్టడంలో బాగా సిద్ధహస్తులైనారు, కానీ దేవుడికి లోబడి విధేయతగా ఉండడంలో మాత్రము ఫెయిల్ అయినారు. సౌలు చేసిన కార్యం అదే. ఎంత చెప్పినా కూడా మరలా తీసుకొచ్చి ఆ కొవ్వినటువంటి ఎడ్లను, పర్వాలేదు మీరు లైట్లు ఇవన్నీ ఏం పెట్టుకోకుండా స్వరం ఒక్కడ వస్తే చాలు, మీకు మీరు యూట్యూబ్లో వీడియో గురించి కూడా ఆలోచించబాకండి, మీరు వాక్యం వినండి మొదటిగా. నేను చెప్పుతున్నటువంటి మాట ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలిస్తే మీ అందరి జీవితాల్లో ఉన్నాయి ఇవి. దేవుని సంతోషపెట్టే దగ్గర కుటుంబాలను పట్టుకొని దేవుని బాధ పెట్టేది, కుటుంబాలను సంతోషపెట్టుకున్నాం మన జీవితాలు ఇవన్నీ. ఆచారాలు చేద్దామా లేకపోతే దేవుని సంతోషపెట్టి కుటుంబాలను దూరం పెట్టుకుందామా? ఓడిపోయి దేవుని దూరం జరుపుకొని కుటుంబాల దగ్గరైన మన బతుకులు. కాసేపు ఈ ఫోన్లో వాటి పక్కన పడి నా స్వరాన్ని వినండి. ఇంతటి అవిధేయతలో జీవిస్తూ దేవుడు మనతో పాటు కలిసి నడుస్తున్నాడనే భ్రమలో ఉండదని చెప్తా ఉండ. దేవుడి పక్షాన్ని నిలబడి బలంగా మాట్లాడి నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గద్దించుదినా, ఆ ధైర్యం సరిపోలే. కుటుంబంలో ఆ కలతలు రావడం కన్నా దేవుడికి దూరం అవ్వడమే మేలు అనుకున్నారు. దేవుడు క్షమిస్తాడులే, కరుణా సంపన్నులే, నా తండ్రి నన్ను మళ్ళీ మన్నిస్తాడులే అనేటువంటి మళ్ళీ మొహాల మీద పౌడర్లు వేసుకొని కప్పుకున్నారు. ఇక రాజైన ఆహాబు చేసింది ఇది, అక్కడ ఉన్నటువంటి సౌలు గారు చేసింది ఏంది, మన జీవితంలో ఉన్న కార్యాలు అంటున్నాను నేను. అబ్రహాం విషయంలో దేవుడు చిత్తపెట్టి తెలుసా, తన తండ్రిని వదిలి బయటకు రావాలన్నది ఆయన చిత్తం. రావాలంటే రావాలి, రావాలంటే రావాల్సిందే. వస్తే దేవుడు సంతోషపడతాడు, రాకపోతే తల్లిదండ్రులు సంతోషపడతారు. మనుషులను సంతోషపెడుదువా, కుటుంబాన్ని సంతోషపెడుదువా, దేవుని సంతోషపెడుదువా? న్యాయంగా నడుచుకోవడంలో దేవుని సంతోషపెట్టడమే న్యాయం. కానీ అక్కడే మన అవిధేయత అనేది చాలాసార్లు బయటపడింది. కొన్నిసార్లు చెప్పనా, కొన్ని మీ జీవితంలో ఒకసారి పరిశీలించుకొని చూసుకోండి. వాక్య పక్షాన్ని నిలబడితే కుటుంబం చిన్న భిన్నములే ముక్కలు అయ్యేది. వాక్య పక్షాన లేకపోతే కుటుంబం కట్టబడేది. ఆ సందర్భాలను తీసుకున్న నిర్ణయాలు ఏంటో తెలుసా? నీకే తెలుసాలా? కుటుంబాన్ని కట్టుకోవడానికి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి మన నిర్ణయాలు ఎక్కువ ఉన్నాయి. మన విధేయత పరీక్షించబడేది అన్ని చోట్ల పరీక్షించబడతా ఉంది. పరీక్షించబడిన ప్రతి చోట, ప్రాముఖ్యంగా కుటుంబీకుల దగ్గర, మనలాగే వర్తమానం అని చెప్పుకుని ప్రజల దగ్గర ఓడిపోయాం. నా కుటుంబాన్ని కట్టుకుందిరా, దేవుని బాధ పెట్టైనా సరే, దేవుడికి అవిధేయత కనపరిచినా సరే, అందరి జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, కుటుంబ పక్షాన నిలబడి దేవుణ్ణి బాధ పెడదామనేటువంటి ఆ పరీక్షలో ఓడిన ప్రతి ఒక్కరికి మీ అందరికి మరొక శుభవార్త, మీరు మరలా పరీక్షించబడబోతున్నారు తొందరలోనే. మీరు మరలా నెగ్గేదాకా దాని పరీక్ష మీకు జరుగుతూనే ఉంటుంది. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో, దేవుడికి విధేయత కనపరచబడే విషయంలో మనుష్యులతో యుద్ధం చేస్తామా, మనుషులకు వేరుగా ఉంటామా లేదా అన్న విషయంలో మీరు నెగ్గే వరకు ఈ పరీక్షలు వస్తూనే ఉంటాయి. నెగ్గిన దినమున మళ్ళీ తిరిగి కట్టేది ఆయనే. ఆయన కోసమై తెగదిన దాన్ని మళ్ళీ తిరిగి కట్టేది కూడా ఆయన. కానీ మనం ఏం చేసామో తెలుసా?
దేవుడి మీద ఆధారపడి దేవుడే కడతాడులే అనేటువంటి భావన కంటే ముందు అమ్మో తెగిపోతే ఎలారా నాయనా అని దేవుడితో దిగ్గొట్టుకున్నాం మనం. దేవుడు దేనినైతే మీ జీవితాలు ఆహ్వానిస్తున్నాడో దాన్ని మీరు ఆహ్వానించట్లేదు. ఆహాబు రాజు విషయంలో దేవుడు దేన్నైతే చేయాలని ఆశపడ్డాడో ఆహాబు తన సొంత వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలకు గురైపోయి తనను క్షమించమని బతిలాడుతున్న వాడిని క్షమించాడు. కానీ దేవుడి యొక్క దృష్టిలో దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ రాజు అతను చేయలే. నేను అందుకే ఏం చెప్తానంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎవడి మాట అయినా వినాలి అంటే కనుక కేవలం క్రీస్తు మాట అయి ఉండాలి. కానీ అన్ని సందర్భాల్లో క్రీస్తు మాట వింటున్నట్టుగా మనం భావిస్తున్నాము. కానీ కుటుంబాల దగ్గరికి వచ్చేసరికి మాత్రము, ప్రాధాన్యంగా డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మాత్రము, కీర్తి దగ్గరికి వచ్చేసరికి మాత్రము, స్త్రీ దగ్గరికి వచ్చేసరికి మాత్రము దేవుడి కంటే ఎక్కువగా మన వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశాలకు మాత్రం మొగ్గు చూపాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని మీ కుటుంబము దేవుడు అని ఈ రెండింటి మధ్యలో జరిగిన యుద్ధాలను ఒకసారి పరిశీలనగా పెట్టుకొని చూడండి. వెనక్కి తిరిగి చూసుకోండి. జీవితాల్లో ఎన్నిసార్లు దేవుణ్ణి కిందేసామో తెలుసా? ఎన్నిసార్లు కుటుంబాన్ని పైకి లేపి హెచ్చించామో తెలుసా? అబ్రహాము సంతానం అంటాము, కానీ అబ్రహాము చేసిన ఆ గొప్ప త్యాగవంతమైన జీవితాలు కరువైన దినాలు ఇవి. బంధువులు ఏముంది ప్రార్థన జీవితము, ప్రార్థన అంటారని బంధువు అంటుంటే అట్లా అన్నోడు ఇంకొకసారి అనడానికి భయపడే రీతిలో సమాధానం చెప్పవలసిన వారమై ఉండగా వాళ్ళు చెప్తుంటే మనం ప్రార్థనలు మానేసి కూర్చున్నాం. బంధువులను గెలిపించి బంధువులకు లోబడిపోయి దేవుణ్ణి ఓడిపించేస్తాం మన జీవితాల్లో. దేవుడు మనకు మధ్యలో అడ్డుగా ప్రతివాడు ఎవడో నువ్వు అని అనాల్సిన చోట లోబడిపోయి వారి మాటలకు చెవులొగ్గి దేవుణ్ణి తగ్గించి వాళ్ళని జయించేశాము. వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ మాటలకు నెగ్గిచ్చేసాం. ఎందుకంటే మీరు చెప్తున్నా చూడండి, ఏదైనా తప్పిదం చేయగానే 2-3 దినాలైన తర్వాత అందరితో పాటు సహవాసంలో కలిసిపోయి 2-3 ప్రార్థనలు చేసుకున్న తర్వాత దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మన వెంటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అన్న భావనతోనే ప్రతి ఒక్కరు ముందుకు సాగుతున్నారు. ఎసార్లో అందరి భావన అదే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అది భ్రమ. లేడైనా ఆయన ఉండడైనా ఆయన విధేయత ఉన్న చోటే ఉంటాడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకున్న వారి దగ్గరే ఉంటాడు. ఆయన షరతులకు లోబడిన వారితోనే ఉంటాడు. ఆయన నేను విధేయత కనపరచను, కానీ దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నాను. అది నీ వ్యక్తిగత భావోద్వేగం. అది దేవుడి మాట ప్రకారంగా జరిగే విషయం కాదు. అది నా మాటలు మీకు ఆలోచించడానికి ఎంత లోతుల్లోకి వెళ్తున్నా నాకు తెలియడం లేదు, కానీ నా మాట జాగ్రత్తగా గమనించండి. అన్నిటిని ఎదిరించగలిగాం, కానీ దేవుడి దగ్గర కుటుంబాల దగ్గర ఓడిపోయినాం. నా భార్య ఒకవైపు దేవుడు ఒకవైపు ఉన్నప్పుడు భార్య వైపు మొగ్గు చూపినటువంటి పురుషులు లేకపోలేదు ఈ రోజున. అమ్మో దేవుడి వైపు మొగ్గు చూపితే నా పిల్లం వెళ్ళిపోద్దేమో, మళ్ళీ రాదేమో, నాతో ఉండదేమో, ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో. ఉంటే ఉండవయ్యా. ఏంది బట్టలు ఉత్తుకోవడానికి బోలు తోముకోవడానికి బాధ వచ్చిందా? అయ్యో దేవుడి పక్షం నిలబడితే ఆయన ఉండడేమో, రేపు పొద్దున సంపాదనకి తిండికి అన్నిటికీ కష్టమవుద్దేమో. రేషన్ బియ్యం తిని బతుకు, రేషన్ బియ్యం తినైనా బతుకు. కానీ వాక్యం దగ్గర మాత్రం రాజీ పడి దేవుడికి కనపరచబడవలసిన విధేయతలో అవిధేయులుగా ఉండి లోపరచబడవలసిన మనల్ని మనం లోపరచుకోలేక దేవుడికి దూరంగా జరిగిన ప్రతి సందర్భంలో ఎన్నిసార్లు అయితే మనం అవిధేయులుగా నడిచాం అన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు లేడు. మీరు ఒక్కరే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని ప్రయాణం చేశారు. మీరు మరింత జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే అలాగు నడిచిన ప్రతి సందర్భంలో మీకు ఆర్థిక నష్టమో, ఆరోగ్య సమస్యలో, కుటుంబ సమస్యలో సమాధానము లేనటువంటి ఒక జీవితాన్ని ఎదుర్కొన్నారు మీరు. మనం ఎరుకోరి తెచ్చుకున్న సందర్భాలు అవి. వీ హ్యావ్ చూజన్, మనం ఎన్నుకున్నాం అలాంటి సందర్భాలు మనకు కావాలని. అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు పరీక్షించబడతావు, రాత్రి పరీక్షించబడతావు, రేపు ఎల్లుండి ప్రతి దినము నువ్వు గెలిచే వరకు పరీక్షించబడుతూనే ఉంటావు.
బహుశా దేవుడి విషయంలో నీ భార్య దగ్గర ఓడిపోయావా, మళ్ళీ పరీక్ష వస్తుంది తొందరలో, జాగ్రత్త. ఈసారైనా గెలుస్తావా? నీ భర్త విషయంలో మళ్ళా వాక్యపక్షం నిలబడవా అన్నప్పుడు మళ్ళా నీ సంగతి అప్పుడు దేవుడు చూస్తాడు, నీ విధేయతను చూస్తాడు. నీ విధేయత నీ భర్త పట్ల కాదు, వాక్యం పట్ల ఉండాలి. నా భర్త నరకానికి వెళ్తే నేను కూడా నరకానికి వెళ్తాను, నా భర్త పరలోకానికి వెళ్తే నేను పరలోకానికి వెళ్తాను. ఇదేం కాంబో ప్యాకేజ్ కాదు, ఇది 1+1 ఆఫర్ లాగా. భక్తి వ్యక్తిగతమైంది. నేను వెళ్ళకపోయినా సరే మా భార్యను బొమ్మన చర్చికి, ఇంట్లో కూడా అట్టాగే చేయి. నువ్వు తినకుండా మీ భార్యను మాత్రమే తినమని చెప్పు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. కానీ జాగ్రత్త గమనించండి అయ్యా, దేవుడు చూపించుతున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలో బైబిల్లో ఉన్నటువంటి ఏ పరిశుద్ధులన్నా చూడండి, వాక్యం దగ్గర ఎందుకే విధేయత చూపించలేకపోయినారంటే మెజారిటీ కుటుంబాల దగ్గర పడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. సొలొమోను కుటుంబం దగ్గర పడిపోయాడు, ఆదాము కుటుంబం దగ్గరే పడిపోయాడు. ఎస్ ఆర్ నో? లోతు కుటుంబీకుల దగ్గరే పడిపోయాడు, దావీదు కుటుంబాల దగ్గరే పడిపోయాడు. మెజారిటీ పడిపోయిందే కుటుంబాల దగ్గర. అందుకే ఆయన అంటాడు, నేను మీ మధ్యలో విరోధం పెట్టవచ్చి తిని కావాలనే, సమాధానం పంపవచ్చి తిని తలంచవద్దు అంటాడు ఆయన. విధేయతను గురించి ఎన్ని వందల సార్లు మాట్లాడినా దేవుడు మాత్రం ఒక రోజున పరిగణలోకి తీసుకునేది క్రియాత్మకంగా పనుల రూపంలో నీ జీవితంలో అలాంటి మార్పు కలిగిందని మాత్రమే చూస్తాడు ఆయన. వాక్య ప్రకారంగా నీ ఇల్లుని కట్టుకోవడానికి ఏదో అడ్డుగా నిలబడ్డది? వాక్య ప్రకారం నీ కుటుంబాన్ని కడితే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ సాతాను గాడికి కోపం వచ్చి ఇంకా కలియబెడతాడు వాడు కుటుంబాన్ని. మనం ఇదివరకు ఒక కొటేషన్ చూసిన గుర్తుందా? మీ కుటుంబీకుల గురించి నువ్వు ప్రార్థన చేసి వారిని వాక్య ప్రకారంగా మలిచే ప్రయత్నం చేస్తే కుటుంబంలో ఇంకా గొడవలు ఎక్కువైతాయి. ఆ గొడవలకు భయపడి మళ్ళీ నువ్వేమంటావు తెలుసా? మరి ఎందుకు వచ్చిన బాధలే, ఉండంతి, ఎవరిష్టం వాళ్ళు అని వదిలేస్తావు. సాతానుగాడు వినాలనుకున్న మాట కూడా అదే. ఒకసారి కుటుంబాన్ని వాక్య ప్రకారం కట్టే ప్రయత్నం చేయి. నీ కూతురు నీ మాటలేదు, నీ కొడుకు నీ మాటలేదు, నీ భార్య నీ మాటలేదు, నీ భర్త నీ మాట నీ ప్రేమించడు. ఒక్కసారి ఎట్లా అంటే ఇంతవరకు సమాధానంగా గడిచిన జీవితం అంతా ఇక నేనుండా, ఇక నేను చచ్చిపోతా, నేను దూకుతా అనే స్థాయికి వెళ్ళిపోతుంది. దుష్టుడు నేను ఆ స్థాయికి తీసుకెళ్ళి మళ్ళా ఎవడి ఇష్టం వాడిది, నా భక్తి నాది, వాళ్ళ భక్తి వాళ్ళది అనుకునే స్థాయికి తీసుకెళ్తానంటాడు. నేను మీ కుటుంబాల్లో గలిబిలైన ప్రతిసారి ఒకటే మాట చెప్పాను ప్రతి ఒక్కరికి, మీరు వాక్య ప్రకారం యుద్ధం చేస్తున్నంతసేపు నేను మీ పక్షం నుండి యుద్ధం చేస్తానని చెప్పా. మీరు మధ్యలో వదిలేశారు, మీరు రాజీ పడ్డారు. మీరు ఆ యుద్ధాలు చేయడానికి ఎక్కువసేపు దాన్ని సహించలేకపోయారు. మన కుటుంబాన్ని మనం మార్చకపోతే బయట ఒక వ్యక్తి వచ్చి మారుస్తాడా? మన ఇంట్లో చెత్త మనం తీసుకుంటాం, పక్కోడు వచ్చి తీస్తాడా? మన గృహస్థులు మనమే మార్చుకోవాలి కదా. వాక్య ప్రకారంగా మలచడం కోసం చేసే యుద్ధంలో మీకు కాపరి సంఘం తోడుంటానని చెప్పిన తర్వాత కూడా వ్యక్తిగతంగా మీకే ఆ సహనాలు లేకపోతే మిమ్మల్ని ఎవడు మార్చగలుగుతాడు? మహా అయితే ఏం చేస్తారయ్యా? మహా అయితే ఏం చేస్తారు? భర్త వదిలేస్తాడు, భార్య దూరంగా ఉంటుంది, పిల్లల మాట అయినా కూడా వెళ్ళిపోతారు, అంతేనా? ఇంతకు మీరు ఏం చేస్తారు చెప్పండి? దీన్ని కూడా భయపడుతున్నావా? వాక్యపక్షం నిలబడడం కోసం ఇది కూడా భయమేనా నీ బతుకులకు? పోతే పోనీ అయ్యా, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని అనలేవు. ఆ ధైర్యం లేదు మనలో. విధేయత అంటే అన్ని సందర్భం దేవుని యొక్క ప్రవక్త ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటాడు ఆయన. పరిస్థితులన్నిటికీ కూడా సంబంధం లేకుండా నువ్వు కనపరిచేటువంటి ప్రతిస్పందన. పడతాడు గొడవ, పడని, తిడతారు, చచ్చిపోతామని చెప్పి బెదిరిస్తారు, వెళ్ళిపోతామని బెదిరిస్తారు. ఒకసారి దూరం వెళ్ళిపోతాము, తెగ్గొట్టుకుంటామనే బెదిరింపులు రాగానే ఫస్ట్ నీలో కలిగే ఆలోచన ఏంటో తెలుసా? వాక్యం దగ్గర రాజీ పడ్డమే.
కరెక్టేనా? ఎస్ ఆర్ నో? రే వాడు ప్రార్థన యోధుడు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటలు ఇంతసేపు నేను కొనసాగిస్తున్నానంటే, నిజంగానే కుటుంబ ప్రకారంగా, వాక్య ప్రకారంగా కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నంలో యుద్ధాలు జరిగి, ఆ యుద్ధాన్ని సహించి, భరించి, జయించి ముందుకు సాగి నిలదొక్కుని విజయవంతులుగా కనబడుతున్న వాళ్ళ సంఖ్య లేదు ఈ రోజున. అందరు రాజీ పడిపోయి ఓడిపోయారు. అసలు నీ పిల్లాన్ని నీకు ఇచ్చిందే నువ్వు నియంత్రణలో ఉంచాను, నువ్వు ఏలాలని. నువ్వు ఏలలేకపోతున్నావు అంటే నువ్వు అసమర్థుడివి, నీకు సమర్థత లేదు. సిస్సి నీ భర్తను నువ్వు ప్రేమించినట్లుగా నువ్వు మలుచుకోలేకపోతున్నావు అంటే నీ అంత జ్ఞానం లేనటువంటి మూర్ఖురాలు ఇంకొకరు కనబడరు భూమి మీద. పురుషుడు నిన్ను ప్రేమించినట్టుగా చేసుకోవడం నీకు చేతనైతే లేదా? అరే హలో, ప్రైజ్ ది లార్డ్. అందరు కాసేపు క్యాజువల్గా మాట్లాడుకుందాం. నన్ను గమనించండి. షమ్ముగాడు మిమ్మల్ని బాగా ప్రేమించాలంటే వానికి ఏమి ఇస్తే ప్రేమిస్తాడు? చికెన్ బిర్యానీ, బైక్. వెరీ గుడ్. జాన్ గాడికి అమ్మా పక్కన చేసేది చిప్స్, అంతేనా? సైకిల్. ఈ కొంతమంది పేర్లు చెప్తే బాగోదని చెప్పి చెప్తలేదు ఇక. ఎవరన్నా చూడండి, ఇప్పుడు ఇడు మన ఇడు ఎల్విన్ గాడు మిమ్మల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి తెలుసా? మనకి ఏమేమి తెలుసా? కొత్త షూ, కొత్త అడిగి బట్టల పిచ్చి ఎక్కువ. కరెక్టేనా? ఎస్ సార్, మీరు చెప్పగలుగుతున్నారా లేదా? ఋత్విక్ గారిని డబ్బులు ఇవ్వాలి, మంచిగా నమ్మ తిండి పెట్టాలి, నాన్ వెజ్. మామూలుగా ప్రేమించినాడు, మేము ఈగ కూడా వాళ్ళని ఏడాడు, ఈగ కూడా నరికేస్తాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, అమ్మ సహోదరులారా, నీ భర్త నిన్ను ప్రేమించాలంటే ఏం చేయాలా చెప్పనా? కొంతమంది స్త్రీలు నోరు మూసుకుంటే మీ భర్తలు మీరు ప్రేమిస్తారు. కొంతమంది స్త్రీలు పెత్తనం చేయకుండా ప్రేమిస్తారు. కరెక్టేనా? సింపుల్. ఇలా గురించి ఎలా చెప్పారో మీ గురించి కూడా అంతే, కానీ మీరు చేయట్లేదు. పెత్తనం ఎట్లా చేయాలంటే మొగుడిని కాలి కింద తొక్కాల. ఎట్లా ప్రేమిస్తాడు ఆయన నిన్ను? ఆయనే కాదు, పరలోక తండ్రి కూడా ప్రేమించండి నిన్ను. నీ భర్తను నిన్ను ప్రేమించట్టు ఎట్లా చేయాలో కూడా తెలీదా? ఎందుకా పెళ్ళి? ఏందా బంధం? అది ఎవరి కోసం చేసుకున్నావు పెళ్ళి? ఆ మాత్రం వ్యక్తిని చదవలేకపోయావా? నీ భర్త నిన్ను ఏది షరతులు లేకుండా ప్రేమించాలంటే నువ్వు ఎలా ఉంటే ప్రేమిస్తావు కూడా తెలియదా నీకు? ఆ మాత్రం మలుచుకోలేకపోయినారు వాక్య ప్రకారంగా. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, స్త్రీ అవిశ్వాసుడైన తన భర్తను వాక్య ప్రకారమైన మంచి ప్రవర్తన చేత రాబట్టవచ్చున్న వాక్యం ఉంది కాబట్టి. దేవుడి యొక్క వాక్యం అది. అయ్యా స్త్రీ నా మాట ఇంట్లేదు, నేను రమ్మంటే రాదే చర్చికి, ఎవరు రమ్మంటే వస్తుంది అని నేను చెప్తే ప్రార్థనలో కూర్చోదండి. ఎవరు చెప్తే కూర్చుంటుంది? ఎవరు చెప్తే కూర్చుంటుంది? ఎవరిని నియమించాడు దేవుడు యజమానుడిగా? ఎవరా బాధ్యత తీసుకోవాలా? ఇక్కడ ఏం జరిగిందంటే, కుటుంబాన్ని వాక్య ప్రకారం కట్టుకునే విషయంలో దేవుడికి ఎక్కువ లోబడుట కంటే భాగస్వాములకు భయపడి జీవిస్తున్నారు. ఎందుకు ఇచ్చిన గొడవలు, తలకాయ నొప్పులు పెట్టాలని చెప్పి రాజీ పడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. నేను అడిగేది ఏంటంటే, ఇలాంటి ప్రవర్తనలో మీతో పాటు దేవుడు నడుస్తుండడం మీకు అనిపిస్తుందా? వాక్య ప్రకారమైనటువంటి విధేయత క్రమంలో పాటించకుండా మీతో దేవుడు నడుస్తాడా? చేయండి అయ్యా యుద్ధాలు, చేయండి అమ్మ, యుద్ధాలు చేయండి. మీరు వాక్య క్రమంలో, వాక్య పరిధిలో మీరు యుద్ధం చేస్తున్నంతసేపు మీతో దేవుడు, సంఘము, కాపరి అందరూ మీ పక్షానే ఉంటారు. యుద్ధం చేయడానికి భయపడతావే? చేయాలి కదా. రాజీ పడి బతికినంత కాలము రాజీగానే సాగుతాయి జీవితాలు.
ఈ పిల్లలు రేపు పొద్దున్న చూడరా, అడగడా? అమ్మ డాడీ ఎందుకు వస్తలేడని అడగడా? అమ్మ ఎందుకు వస్తే చర్చికి అడగరా? అప్పుడు ఏం సమాధానం చెప్తావు? నాన్న నేను శిష్యునిరా అందుకే చేయలేకపోయానంటావా? నేను ప్రేమలో నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను అందుకే భర్త రావట్లే అని చెప్తావా? ఈ నా మాట ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళక నన్ను తిట్టుకోవడానికి సరిపోతాయి. నాకు తెలుసు, తిట్టుకోండి, 24 గంటలు తిట్టుకోండి, అసలు పట్టించుకోండి. నేనే ఒక 4 రోజులు కావాలని చెప్పి యాంటీబయాటిక్ లాపా. కుటుంబాలు మార్చుదాం. విధేయత అంటే సంఘానికి క్రమంగా వచ్చి ప్రార్థనలు చేస్తూ దశమగలు కట్టడం విధేయత కాదు. వాక్య ప్రకారంగా వ్యక్తిగతంగాను కుటుంబ స్థాయిలోను సంఘ స్థాయిలో కట్టుకోవడమే విధేయత. యోబు తన భార్య పట్ల అత్యధికమైన విధేయత కలిగే వ్యక్తి. ఏ విషయంలో? దేవుడి విషయంలో. చెప్పించి తిట్టి చచ్చిపో, ఓ మూర్ఖురాలా, నువ్వు మెత్తికి వేసిన వేయకపోయినా పర్వాలేదు కానీ మూర్ఖురాలా మాట్లాడుతున్నావు పో. ఇప్పుడు యోబు దేవుడి విషయమైన విధేయతలో కుటుంబాన్ని కట్టుకున్నాడా తెంచుకున్నాడా? నీకు చెప్పాలి, మీరు చెప్పాలా? అయ్యా యోబు పలికిన మాట ఏంటి? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, దేవుడి నుంచి మేలులేనా, కీడు అనుభవించకూడదా? ఇప్పుడు ఇంతకైనా భార్యతో సంబంధాన్ని కట్టుకున్నాడా తెంచుకున్నాడు ఆయన? దేని విషయమై? దేవుడి పట్ల కలిగి ఉండవలసినటువంటి విధేయత విషయమై తన భార్యతో మాట్లాడిన మాటలేదు. అయ్యా కొన్ని చోట్ల ప్రేమలు పనికిరాబోతే భయాలే పనికొస్తాయి. భయం అనే పునాది మీద ప్రేమతో కట్టాల. దేవుడు పాత నిబంధన నుంచి విశ్వాసుల విషయంలో, పిల్లల విషయంలో, కుమారుల విషయంలో, కుమార్తెల విషయం చేసినదే. స్వతంత్రత కప్పచెప్తుంటే నీ ఇష్టం అని అన్నావు అనుకో, రేపటి దిన మరణకరమైనటువంటి రోగం వచ్చి మెడిసిన్ వేసుకొని అంటున్నారు, ఏం చేస్తావు అప్పుడు? నీ ఇష్టం అంటావా? దొరకబట్టైనా సరే ఏం చేస్తావు? ఇంజక్షన్లు ఇప్పిస్తావు. అట్లాగే వాక్య ప్రకారమైన భక్తి కూడా అలాగే నేర్పించాలా. యుద్ధాలకు భయపడతారండి అంతగానము. వాక్య ప్రకారమైన ఆధారాలతో యుద్ధం చేసేవాడే సంతోషంగా ఉండాలా. అయ్యా మా ఫ్యామిలీలో గొడవలు పెట్టడానికి వచ్చావా? కాదు, వాక్య ప్రకారమైన సమాధానాన్ని ప్రవేశపెట్టడానికి వచ్చా. వాక్యంతో నీ కుటుంబం కట్టబడాలని చెప్తా ఉన్నా నేను. విధేయతను గురించి దేవుడు నీ జీవితంలో ప్రతి స్థాయిలో ఉన్న విధేయత గురించి దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. ఎరా తల్లి ఎందుకు నీ భర్తకు లోబడలే? నేను నాకు లోబడేట్టుగా లోబడమని చెప్పానుగా, ప్రభువునకు వలే అన్నానుగా. మరి ఆ విషయంలో నీ విధేయత ఏది? భర్తల్ని శాసిస్తున్నారా? భర్తల నిర్ణయాలు మారుస్తున్నారా? భర్తల మీద పెత్తనాలు చేస్తున్నారా? తొక్కి నారదీశాడు దేవుడు రేపు పొద్దున. ఇక్కడ ఏదో పనికి మాలిన విషయాల్లో భర్త మీద విజయం వస్తుందేమో, తొక్కి నారదీసి నరకలే చంపుతాడు ఆయన. స్త్రీలను, సహోదరునిలను, మీ భార్యలను ప్రేమతో మీరు ఏలాలయ్యా. మీ ఏలుబడిలో వారి క్రియల్లో మార్పు కనబడాలా. కానీ నేటికి అలా కనబడతలా. అయ్యా విధేయత అన్ని చోట్ల పరీక్షించబడుతుంది, ఆమెలో వస్తాయి. కానీ కుటుంబం దగ్గర పరీక్షించబడుతుందంటే అందరూ డొల్లతనం కనబడుతుంది. అక్కడే కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంలోనే సాతానుగాడు మొట్టమొదటిగా సక్సెస్ అయింది. ఏదేం తోటలో వాడు మొట్టమొదటికి వచ్చి చేసింది అదే. కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేసి పడేశాడు వాడు. తర్వాత వ్యక్తిగతంగా ఈజీగా బ్రేక్ చేయొచ్చు. మీకు ఇద్దరు ఒక మాట చెప్పారు గుర్తుందా? ఏదైనా ఒక సింహం వేటాడేటప్పుడు కూడా గుంపులో ఉన్నదని వేటాడదు, వేరుగా ఉన్నదని వేటాడుతుంది. ముందు వేరుపరుస్తాయి, అన్నీ వేటాడి పరిగెత్తి ఒకదాన్ని పక్కకి జరిపి వేటాడి దాన్ని పట్టుకొని చంపేస్తాయి. ఇప్పుడు అంతే. విధేయత అంటే అన్ని విషయాల్లో దేవుడికి లోపడమే. ఫలానా ఈ విషయం ఆ విషయం అని ఉండదు. కొన్నిసార్లు అయ్యా నా మాట జాగ్రత్త వినాలా. కొన్నిసార్లు నన్ను చూడాలి, మీరు దేవుడికి లోబడుట వలన మీ ఆర్థిక నష్టాలు, కుటుంబంలో కలతలు, ఇరుకులు, ఇబ్బందులు, గొడవలు అవుతాయి. వాక్యానికి లోబడుట వలన 10 మంది ప్రజలలో
మిమ్మల్ని గూర్చి హేళనకరమైన మాటలు కూడా వస్తాయి. నోవాహుకు రాలే? నోవాహు దేవుడికి లోబడినప్పుడు ప్రజలందరూ అతన్ని చూసి తిట్టలే? ప్రజలందరి మధ్యలో తిట్లు ఎందుకులే అని చెప్పి దేవుని యొక్క వాక్యం రాజీ పడ్డా? నా మాటలు ఈరోజు నీకు దీని విలువ తెలియదు, కానీ ఒకరోజు దేవుడిని నేరుగా పరిశీలించి పరీక్షించినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఇదే మాటలు పైన సాక్షార్థంగా పలుకుతాడు ఆయన. మీ బాధ్యతలు, స్వాభావిక ధర్మాన్ని వదిలి మీరు మీ కుటుంబాన్ని పోషిస్తున్నారా? ఏది మీ విధేయత దేవుడికి? వ్యక్తిగత స్థాయిలో విధేయత చాలా గెలిచారు మీరు, తెలుసా? వ్యక్తిగత యొక్క భక్తి నిర్మాణాల్లో దేవుడి పట్ల చూపించే విధేయతలో చాలా విషయాలు గెలిచారు. కుటుంబంలో మాత్రం ఓడిపోతున్నారు. అంగీకరిస్తున్నారా? మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. వ్యక్తిగతంగా నా భక్తి నిర్మాణం ఎంత జరిగింది? చాలా జరిగింది. కుటుంబంలో మైనస్లోకి పోతుంది రోజు రోజుకి. అది విధేయత అంటే అక్కడే ఉంటుంది అయ్యా. విధేయత అంటే పరిశుద్ధులను చూడండి, వ్యక్తిగతంగా మాత్రమే గెలిచి కుటుంబం విషయంలో ఓడిపోవడం కాలే. వారు వ్యక్తిగతంగా గెలుస్తూ కుటుంబ విషయాలు కూడా గెలుస్తూ వచ్చారు వాళ్ళు అన్ని చోట్ల. మీరు గమనిస్తే ఆ యోషియా అనే రాజు తన తల్లి కట్టినటువంటి దేవతా స్తంభాలను కూడా కూల్చేశాడు. మీరు వింటున్నారా? తన తల్లే కట్టింది కొన్ని మంది అన్య దేవతల యొక్క బలిపీఠాలు, దేవతా స్తంభాలు. నా తల్లి కట్టింది కదా అని ఊరుకోలే. తల్లైనా పిల్లైనా వాక్యం దగ్గర లొల్లికి సిద్ధం కావాలి. ఏమంటావు వల్లి? వాక్యం దగ్గరకు వచ్చేసరికి నీ తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉండదు. వాక్యం ప్రతి ఒక్కరిని ఖండించేదే. అంటే ఖండించేదానికి వేరే మాట లేదు కదా. వాక్యం దగ్గరకు వచ్చేసరికి నా తల్లి కదా, నా తండ్రి కదా, నా కొడుకు కదా, నా భార్య కదా రాజీ పడ్డావా, నీవు నెంబర్ 1 అవిధేయుడివి. ఎందుకంటే నేను తర్వాత వాగ్దానం వైపు, షరతుల వైపు వెళ్ళడానికంటే ముందు అసలు ఈ యొక్క విధేయతను గురించి మీకు కుండబద్దలు కొట్టేట్టుగా మీకు చెప్పాలని ఆశపడ్డా నేను. మరొక రాజును గురించి చూపిస్తా చూడండి. మీకు ఇదివరకు పరిచయం చేసిన రాజే. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 25:14. ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత శేయీరు వారి యొక్క దేవతలను తీసుకొని వచ్చి దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అయ్యా, ఏదోమీయులను చంపుట ఎవరి చేత? రాజైన అమజ్య చేత చంపించుట అనేటువంటి దేవుడి చిత్తం. జాగ్రత్తగా వినాలా. ఏదోమీయులను సంహారం చేయాలి రాజైన అమజ్య చేత అనేటువంటిది దేవుడి చిత్తం. అవి కానీ దేవుడి ఆజ్ఞ నెరవేర్పు జరిగించినట్టే జరిగించి వారి యొక్క దేవతలను తీసుకొచ్చి ఇతడు నిలుపుకుని ఇతడు ఆరాధించడం మొదలుపెట్టాడు. అయ్యా, కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? వాళ్ళను సంహారం చేసి జయించడం దేవుడి చిత్తము, కానీ వారి విగ్రహాలను తీసుకొచ్చి మళ్ళీ విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు ఎవరు? రాజైన అమజ్య. విధేయత కనపరుస్తున్నట్టుగానే కనపరిచాడు, పక్కన తప్పిపోతా ఉన్నాడు మళ్ళీ. ఇది ఎలాంటిదో తెలుసా? ప్రేమ చూపినట్టే చూపుతాము, ఆ ప్రేమను చూపించే విధానము, క్రమము తప్పు. అయ్యా, జాగ్రత్తగా మెచ్చాను. ఇప్పుడు నేను అంచాను, అయ్యా భార్యలను ప్రేమించండి అయ్యా, ప్రేమతో మార్చుకోండి అయ్యా అంటే ఏమిచ్చి? బంగారు నగలు ఇచ్చి, మేకప్ కిట్లు ఇచ్చి, జుత్తుగా తెచ్చేవాళ్ళకి సిజర్లు ఇచ్చి, అంతేనా? అమ్మా భర్తను ప్రేమించండి అమ్మా,
ప్రేమతో నీ భర్తను మార్చుకోండి అమ్మా. ఎట మార్చుకుంటావు? అటు తాగొస్తారంటే ఆమ్లెట్ వేసి ఇచ్చి, డబ్బులు లేవరు నాన్న అంటే ఇది గల్లపేటలో దాచిపెట్టుకొని డబ్బులు ఇచ్చా? కాదు. దేవుడి ఆజ్ఞ నెరవేర్పు జరిగించడంలో విధేయత కనపరుస్తూనే మరి వేరే ఏ విషయాల్లో కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలా. ఇక్కడ దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్పు జరగడం ఎంత ప్రాధాన్యమైనదో దానితో పాటు మరి వేరే ఏ లేఖనాలు దాటకుండా ఉండటం కూడా అంతే ప్రాధాన్యమైనది. నేను మీ ఇంటికి వచ్చి సహాయం చేస్తా ఉన్నా, మీరు ఏదో పనిలో ఉన్నారు, చేస్తున్నా, ఎందుకంటే మీరు మీ భారాన్ని నేను మోస్తున్నాను. దాని కనుక అనేకమైన లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. మీకు ఉపయోగపడాలి, నేను సహాయపడాలి. నేను మీకు సహాయం చేస్తూనే మీ ఇంట్లోకి వచ్చి సహాయం చేస్తుండగానే పక్కన నుంచి 2-3 సహోదరుల గురించి చెప్పుకుంటూ సహాయం చేస్తున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు సహాయం చేస్తున్నాననేటువంటి విధేయతలో 2 వాక్యాలు నెరవేర్పు జరిగిస్తూ ఇక్కడ మరి 10 వాక్యాలు తెగ్గొడుతున్నా నేను. ఎప్పుడైనా జరిగిందా? ఎవరికైనా ఎదుటివాడికి వాక్య ప్రకారమైనటువంటి ప్రేరేపణతో సహాయం చేయబోయి వాక్య విరుద్ధంగా 10 పాపాలు వెనకేసుకొచ్చింది గుర్తుందా? ఒక మేలు చేయబోయి 10 పాపాలు వేసుకొచ్చాము వెనకకి. ఆ మధ్య చేసింది కూడా అదే. ఏదో మీలో చంపాలి, దేవుడి చిత్తము నెరవేర్పు జరిగింది. కానీ జరిగిస్తూనే సేమ్ డిటో సౌలు కదా కొవ్విని ఎడ్లను పట్టుకొచ్చినట్లు, రాజును బందీ చేసి తీసుకొచ్చినట్లు వీరు విగ్రహాన్ని తీసుకొచ్చడే కాదు, నిలబెట్టి తనకంటూ సొంత దేవతలు మొక్కడం మొదలుపెట్టాడు. ఆయన రాజు మొక్కితే రాజ్యం అంతా మొక్కుద్ది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అమాజ్య చేసిన తప్పిదం అదే. తర్వాత చూడండి, దేవుడు 2 కొరింథీ 25 వచ్చిన చూడండి. రాజును కుమారుడైన యెహోయాషు మరణమైన తర్వాత యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్య 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్య చేసిన ఇతర కార్యములు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నవి. అమజ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. చాలు. తను చేసినటువంటి దుష్ట కార్యాల గురించి ఇంకా రాజుల గ్రంథంలో మీరు చూస్తే ఇంకా ఘోరంగా కనబడుతూ ఉంటాయి. దేవుడి యొక్క విషయంలో పాక్షిక భయాన్ని కలిగి ఉండి విధేయత కనపరుస్తున్నట్టుగానే కనపరుస్తూ 100 అవిధేయతలకు కారణమవుతున్నారు. నేను పీటర్ గారికి ఒక సహాయం చేయాలి, సహాయం చేస్తూనే ఉన్నాను. 100 సార్లు శనిగాను గునిగాను. సహాయం చేయడం అనే విషయంలో విధేయత కనపరిచి మరికొన్ని లేఖనాల విషయంలో అవిధేయత కనపరుస్తూ పాపాన్ని ఎత్తి మీద వేసుకున్నాను. నేను ఇంతకీ నేను చేసిన ఆ ఒక్క సహాయానికి నేను మీద వేసుకున్నటువంటి 10 దోషాలను దేవుడు చూసినప్పుడు నన్ను దోషిగానే ఎంచుతాడు. ఆయన మేలు చేసిన విధేయత కనపరిచి, జాగ్రత్త వినాలా, ఈ విధేయత షరతుల్లో జరగాలి. దేవుడి వాక్యానికి లోబడుట షరతుల్లో జరగాలి. మీ పిల్లల్ని మీరు నియంత్రించండి అయ్యా అంటే వాడిని బండకేసి కొట్టి నియంత్రించుడు కాదు, షరతుల్లో లోపల చేయాలి. కరెక్టేనా? అట్లా అని చెప్పేసి వాడిని లోపరుచుకోవడం కోసం ప్రతిసారి డబ్బులు ఇచ్చి లోపరుచుకొని వాడితో పని చేయించడం కోసం, వాడు చెప్పినట్టుగా మాట వినడం కోసం ప్రతిసారి డబ్బులు ఇచ్చామనుకో, బహుశా నీకు లోపడడంలో సక్సెస్ అయ్యాడేమో కానీ డబ్బులకు బానిస అయ్యాడు వాడు. విధేయతకు కూడా షరతులు ఉన్నాయి అంటాడు ఆయన. నేను అందుకే ఒక్కొక్కటి వ్యక్తిగతంగా చూసిన తర్వాత ఈ 3ని క్లబ్ చేసేప్పుడు చాలామంది పరిశుద్ధులు మనకు ఉదాహరణలో వస్తారు. వారు విధేయత కనపరిచారు, వాగ్దానాన్ని పట్టుకున్నారు, షరతుల్లోనే ఉన్నారు. షరతుల్లో లేనటువంటి విధేయత మంచిది కాదు, షరతులలో లేని వాగ్దానము మంచిది కాదు, వాగ్దానాన్ని ఆధారం చేసుకున్నటువంటి విధేయత మంచిది కాదు. కొంతమంది నేను ఇదివరకు కూడా చెప్పాను, ఈ మధ్యలో ఒక చిన్న షార్ట్ కూడా చేసే దాన్ని, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండంటారు ఆయన అంటే దేవుడి కంటే ఎక్కువ కలిగి ఉంటారు. అక్కడ షరత ఏంటి? తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలా. దేనికంటే ఎక్కువగా? మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా. ఎవరికంటే తక్కువగా? దేవుడి కంటే తక్కువగా. ఈ షరతును మర్చిపోయారు.
అంటే బ్రదర్ మీరు తల్లిదండ్రులకు లోబడద్దు అంటున్నారా? షరతుల్లో లోబడాలా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురు రాజులు కూడా అంతే. రాజైన సౌలు అవ్వచ్చు, రాజైన అమజ్య అవ్వచ్చు, రాజైన బెన్హదద్దుని చంపడానికి నియమించబడిన ఆహాబ్ అవ్వచ్చు. వారు దేవుడి చేత పొందబడినటువంటి ఆజ్ఞల విషయంలో, నడిపింపుల విషయంలో అవిధేయత కనపరిచినందునే చచ్చారు వాళ్ళంతా. దేవుడి ఆజ్ఞ నెరవేర్పు జరిగిస్తూనే చచ్చారు. బెన్హదదును చంపుతున్నట్టుగానే వెళ్ళి చంపడంలో ఫెయిల్ అయి అవిధేయత చూపాడు ఆహాబు. అమాలేకులు చంపుతున్నట్టుగానే వెళ్ళి అవిధేయత కనపరిచి క్షమించి దేవుడి యొక్క ఉగ్రతకు గురైపోయి రాజ్యాన్ని కోల్పోయినాడు సౌలు. అంతేనా కదా? ఏదో మీలను నాశనం చేసినట్టుగానే చేసి వారి యొక్క దేవతలను తీసుకొచ్చి మళ్ళీ విగ్రహాలను మొదలుపెట్టాడు అమజ్య. విధేయత చుట్టూ, వాగ్దానాల చుట్టూ షరతులు ఉంటాయి. ఈ షరతుల్లో లేబడకపోవడం వల్లే అవిధేయతకు కారణమై ఈ ముగ్గురు రాజులు సంపూర్ణంగా దేవుడితో పాటు కలిసి నడవడంలో విఫలమైపోయి దావీదు చేసిన పరిపాలన కొంచెం కూడా మరి అతనికి సమీపంగా రాలేకపోయారు. ఈ ముగ్గురు రాజుల్లో ఒకవేళ నువ్వు కనబడుతున్నావు అనుకో, నీకు నేను ఇచ్చే ఒకే ఒక సలహా, ఇప్పటి నుంచన్నా మార్పు చెందడం ప్రారంభించు. నువ్వు నిజంగానే ఆహాబులాగా ఉన్నావో, సౌలులాగే ఉన్నావో, లేదా అక్కడ అమాజ్యలాగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు తన ఆత్మచేత నీలో, ఇదిగో నువ్వు పలానా వర్గానికి సంబంధించిన వాడిగా నువ్వు మార్పు చెందిన దేవుడు కనుక నీతో ఇప్పుడు మాట్లాడి ఉంటే, దేవుడి యొక్క ప్రేమైన ప్రజలారా నేను మీకు చెప్పే మాట ఒకటే, ఇప్పటి నుంచైనా మార్పు చెందండి. మీ విధేయత దేవుడికి ఉన్నతమై దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనుషుల పట్ల విధేయత ఉండాలి. పాస్టర్కి లోబడాలా, పాస్టర్కి విధేయులే ఉండాలా. ఎట్లా? దేవుడి వాక్యానుసారంగా. దేవుడి కంటే ఎక్కువ కాదు, దేవుడి వాక్యం కంటే ఎక్కువ కాదు. దేవుడి వాక్యంలో ఆ పాస్టర్ తప్పు ఉన్నాడని తెలిసినా సరే పాస్టర్కి లోబడుతున్నామంటే మనం వాక్యం కంటే ఎక్కువగా పాస్టర్కే స్థానాన్ని ఇచ్చినట్లు. అప్పుడు నీతో పాటు పాస్టర్ నడుస్తాడు కానీ దేవుడు నడవడు. సమస్య ఏంటంటే అలాంటి పాస్టర్ కూడా నీతో రాడు. సమస్యలు వచ్చి ఫోన్ చేసావు ఆ పాస్టర్ కనబడు నీ కంటికి. మీరు వింటున్నారా? అందుకే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ విధేయతలో మీరు బలవంతులైనప్పుడు అయ్యా దేవుడు మీతో కలిసి నడుస్తాడు, ఆయనతో మీకు కలిసి ప్రయాణం జరుగుద్ది. దేవుడు ఆ కుటుంబం అన్నప్పుడు దేవుడిని ఎన్నుకో. కుటుంబంలో కలతలు రాని దేవుడు వాటిని సరిచేస్తాడయ్యా. నమ్మదగిన వాడు ఖచ్చితంగా సరిచేస్తాడు. కానీ వాక్యపక్షాన నిలబడాల. వాక్యపక్షాన యుద్ధం చేయడానికి నీకే శక్తి లేకపోతే నీ కాపరిని నేను చేయలేడు, ఈ సంఘం నీకేం చేయదు. యుద్ధం చేయడానికి నువ్వు బలంగా నిలబడి, నాకు ఎవ్వరున్నా లేకపోయినా సరే దేవుడు ఉంటే చాలనే శక్తితో నువ్వు ముందుకు సాగు. దేవుడు తాను తన సంఘాన్ని, తన సేవకుని మొత్తం మందిని వెనకాల పెడతాడు. విధేయతలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి చిత్తమును బట్టి తర్వాత ఆ యొక్క వాగ్దానాన్ని గురించి మన తర్వాత భాగంగా చూద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మా అందరితో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రతిష్ఠించబడినటువంటి ఈ దినములో మీ మనోహరమైన కృప చేత నాయన నీతో కలిసి నడుచుట అనేటువంటి విషయాన్ని 3 భాగాలుగా మేము చూచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీతో కలిసి నడవాలి అంటే ప్రధానమైనటువంటి, ఉత్తమమైనటువంటిది ఆ 3ంటిని మేము ఎన్నడూ కూడా కోల్పోకుండా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించు. మా రక్షకుడా, దోషభరితమైనటువంటి సమస్తాన్ని కూడా మీరు సరిచేయమని మేము ప్రార్థిస్తా ఉన్నాం. అయినా నిజంగానే మేము ఏమై ఉన్నామో, మేము ఎక్కడ నిలబడి ఉన్నామో, మాతో పాటు మీరు మా పక్కన ఉన్నారో లేదో, మీతో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తున్నామో లేదో అన్న విషయానికి మీరు ఇచ్చిన స్పష్టతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభు. మీరు లేదా మా కుటుంబమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు విధేయతలో మీ పక్షాన మాత్రం నిలబడేటువంటి భాగ్యం దయచేయండి. మీరా లేదా కాపరా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మీ పట్ల విధేయత విషయమై మీ పక్షాన మాత్రం నిలబడేటువంటి భాగ్యం దయచేయండి ప్రభు. అయినా మీరా ఈ లోకమాని సందర్భం మా ఎదుటకు వచ్చినప్పుడు మీ పక్షాన మేము బలంగా నిలబడేటువంటి అవకాశం మాకు దయచేయండి. ఈ ఉపవాస దినమున
అనేకులు రాలేకపోయారు, క్షమించండి ప్రభు. కనికరం చూపండి, వారి యొక్క తప్పిదాన్ని కానీ బలహీనతలు కానీ మీరు క్షమించమని ప్రార్థిస్తారు. నీ సర్వశక్తివంతమైన నామంలో జరగలేనటువంటి భవిష్యత్ కార్యాచరణలో కూడా మీరు తోడుగా ఉండండి. రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనల్లో కూడా మీరు తోడుగా ఉండండి. నేను ఈ ఉపవాసం యొక్క అభిషేకం కింద ఎందరైతే తమ కుడి హస్తములు పైకెత్తి ఈ సమయంలో నేను స్వస్థపరచబడాలని ఆశపడుతున్నానని, ఎవరైతే ప్రభు నిజంగా నీ యందు విశ్వాసం చేత ఇక నుంచి అయినా నీ పట్ల నేను విధేయత కనపరిచి ముందుకు సాగుతానని సంకల్ప బలంతో ముందుకు సాగుచు కుడి హస్తాన్ని పైకెత్తిన ప్రతి ఒక్కరిని సమయంలో మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీకు పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే అనుగ్రహించబడును గాక. నీ రక్తంలో ప్రభు వీరిని కడిగి సంపూర్ణంగా చేయమనియు, వీరు తిరిగి చేయబోతున్న ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండమనియు, నీతో పాటు కలిసి మేము అందరం కూడా కలిసి నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. అవును ప్రభా, మీతో పాటు కలిసి నడవడానికి, మీ వాక్యంతో కలిసి నడవడానికి, ఎలా నడవాలో ఏదైతే అవసరమై ఉన్నదో మా ముందు మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. వీటన్నిటిని మేము జరిగించే శక్తి వలగారిగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ కోసం సమస్తమును త్యజించగలిగే ఒక గొప్పదైనటువంటి ఆత్మశక్తి మా అందరికి అనుగ్రహించండి. మా కుటుంబంలో మా కుటుంబీకులతో కాదు నాయన పోరాటము, మా కుటుంబీకులలో ఉన్నటువంటి ఆత్మలతో మేము పోరాడి జయించే శక్తి దయచేయండి నాయన. కనికరం చూపండి ప్రభు. మా కుటుంబాలను కట్టుకునేలాగున, మా సంఘమును కట్టుకునేలాగున, వ్యక్తిగత మా జీవితాలు కట్టుకునేలాగున, సంఘమైనను కుటుంబమైనను మేమైనను మీతో కలిసి నడిచే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రభుతో పాటు కలిసి నడవండి. ఆయనతో పాటు కలిసి నడిచేప్పుడు మీ పక్కన 20 లక్షల మంది లేకపోయినా సరే ఆయన ఒక్కడు చాలు మీకు. దేవుడు మళ్ళీ దీవించును గాక.